ఓం శాంతి 19వ తారీఖు 8వ నెల 2021। मीठे बच्चे, तुम सच्चे सच्चे राजऋषि राजयोगी हो। तुम्हें राजाई के लिए पवित्र ज़रूर बनना है। మధురమైన పిల్లలు, మీరు సత్యాతి సత్యమైన రాజఋషులు, రాజయోగిలు। మీరు రాజ్యం కోసం తప్పకుండా పవిత్రంగా అవ్వాలి। ప్రశ్న, కౌన్సా అటెన్షన్ రాజాయి కే లాయక్ బనా దేతా హై? ఎటువంటి అటెన్షను రాజ్యానికి యోగ్యంగా తయారు చేస్తుంది? జవాబు, అగర్ పढ़ाई पर पूरा అటెన్షన్ है तो రాజాయి మిల్ జాతీ है। ఒకవేళ చదువుపైన పూర్తి అటెన్షన్ ఉన్నట్లయితే రాజ్యం లభిస్తుంది। బాప్ జో సునాతే హే ఉసే అచ్చి రీతి సున్కర్ ధారణ కరో। బాబా ఏదైతే వినిపిస్తున్నారో దాన్ని మంచి రీతిలో విని ధారణ చేయండి। బాప్నే సునాయా और बच्चों ने सुना तो రాజాయి మిల్ జాయేగి। బాబా వినిపించారు, పిల్లలు విన్నట్లయితే రాజ్యం లభిస్తుంది। अगर सुनते समय उबासी देते व झुटके खाते बुद्धि भटकती तो రాజాయి గవా देंगे। ఒకవేళ వినే సమయంలో ఆవలించినా లేక కునికిపాట్లు పడినా బుద్ధి భ్రమిస్తూ ఉన్నా రాజ్యాన్ని పోగొట్టుకుంటారు। इसलिए पढ़ाई पर पूरा अटेंशन दो। అందువల్ల చదువుపైన పూర్తి అటెన్షన్ పెట్టండి। గీత హే హమ్ ఉన్ రాహోం పర్ చల్నా హే, పాట మేము ఆ వారి దారిలో నడవాలి। ఓం శాంతి। रूहानी बाप रूहानी बच्चों प्रति समझा रहे हैं। ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు తెలియజేస్తున్నారు। आज बच्चों को हठयोग और राजयोग पर समझाते हैं। ఈరోజు పిల్లలకి హఠయోగం మరియు రాజయోగం గురించి తెలియజేస్తున్నారు। बच्चों को मालूम है वो जो भी सीख लाते हैं सब है हठयोग, क्योंकि वो कर्म సన్యాసి है। పిల్లలకు తెలుసు కదా, వారు అక్కడ ఏదైతే నేర్పిస్తారో అదంతా హఠయోగము, ఎందుకంటే వారు కర్మ సన్యాసులు। वास्तव में गृहस्थियों को हठयोग कर्म संन्यास सीखना नहीं है। వాస్తవానికి గృహస్థీలు హఠయోగం లేక కర్మ సన్యాసం నేర్చుకోరు। वो तो है నివృత్తి మార్గ్, వారిది నివృత్తి మార్గం। वो धर्म ही अलग है, ఆ ధర్మమే వేరు। तुम्हारा देवी देवता धर्म है, మీది దేవీ దేవతా ధర్మం। जिन देवी देवताओं ने राजयोग से ही राज्य पाया है, ఈ దేవీ దేవతలు రాజయోగంతోనే రాజ్యాన్ని పొందారు। అవి తుమ్ రాజఋషి హో, ఇప్పుడు మీరు రాజఋషులు। ఋషి ఉన్హోంకో కహా జాతా హై జో పవిత్ర రహతే హై, ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారిని ఋషి అని అంటారు। తుమ్ అభి పవిత్ర హో, మీరిప్పుడు పవిత్రులు। అగర్ పవిత్ర నా రహే తో ఉన్కో ఋషి నహీ కహా జాతా, ఒకవేళ పవిత్రంగా ఉండకపోతే వారిని ఋషి అని అనరు। తుమ్ రాజాయి పానే కే లియే పవిత్ర బంతే హో, మీరు రాజ్యాన్ని పొందేందుకే పవిత్రులుగా అవుతున్నారు। ఓ కోయి రాజాయి పానే కే లియే పవిత్ర నహీ బంతే హై, వారేమీ రాజ్యాన్ని పొందటానికి పవిత్రంగా అవ్వట్లేదు। తుమ్ జాన్తే హో कि पवित्र दुनिया में हमको पवित्र రాజాయి థీ, మీకు తెలుసు కదా పవిత్ర ప్రపంచంలో మాకు పవిత్ర రాజ్యం ఉండేది। భారత్ में ही 5000 वर्ष पहले देवी देवताओं का पूज्य पवित्र प्रवृत्ति मार्ग था। భారతదేశంలో 5000 సంవత్సరాల ముందు దేవీ దేవతల యొక్క పూజ్య పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది। అభి పూజారి పతిత్ బన్ పడే హై, ఇప్పుడు పూజారి పతితులుగా అయిపోయారు। పతిత్ कैसे బనే, పతితంగా ఎలా అయ్యారు? 84 జన్మం కా హిసాబ్ హైనా, 84 జన్మల యొక్క లెక్క ఉంది కదా। బాప్ జో సహజ్ రాజయోగ్ సిక్లా రహే హై వహీ తుమ్కో 84 జన్మం కా హిసాబ్ బతలాతే హై, బాబా మీకు సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు। బాబాయే మీకు 84 జన్మల లెక్క తెలియచేస్తున్నారు। दूसरे धर्म को సన్యాస ధర్మ వాలే క్యా జానే, ఇతర ధర్మం వాళ్ళకి సన్యాసి ధర్మం గురించి ఏం తెలుసు? యహ్ హే దేవీ దేవతాओं का प्राचीन धर्म, ఇది దేవీ దేవతల యొక్క ప్రాచీన ధర్మం। वो है पीछे वाला धर्म, అది వెనకుండే ధర్మం। जो पास्ट हो गए हैं उनको సన్యాసి समझ ना सके, ఏదైతే గడిచిపోయిందో వాటి గురించి సన్యాసులు అర్థం చేసుకోరు। तुम जानते हो
హఠయోగ్ అనేక ప్రकार के है। మీకు తెలుసు కదా హఠయోగం అనేక ప్రకారాలుగా ఉంది। द्वापर से भक्ति मार्ग के साथ हठयोग शुरू होता है। ద్వాపర యుగం నుండి భక్తి మార్గంతో పాటు హఠయోగం కూడా ప్రారంభమవుతుంది। అభి ఫిర్ హై రాజయోగ్, ఇప్పుడు తిరిగి రాజయోగము। ఓ హఠయోగ్ జన్మ భాయి జన్మ సీక్తే ఆయే హై, అక్కడ హఠయోగం అయితే జన్మ జన్మలకి నేర్చుకుంటూ వచ్చారు। రాజయోగ్ తుమ్ ఏక్ జన్మ మే హీ సీక్తే హో, రాజయోగం మీరు ఒక్క జన్మే నేర్చుకుంటారు। ఉన్కో జన్మ భాయి జన్మ పునర్జన్మ లేకర్ హఠయోగ్ సీఖనా హీ హై, వారైతే జన్మ జన్మలకి పునర్జన్మలు తీసుకుని హఠయోగం నేర్చుకుంటారు। తుమ్కో రాజయోగ్ సీఖనే కే లియే పునర్జన్మ నహీ లేనా పడతా హై, మీరు రాజయోగాన్ని నేర్చుకునేందుకు పునర్జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు। ఏ రాజయోగ్ తుమ్ సిర్ఫ్ సంగం పర్ హీ సీఖతే హో, ఈ రాజయోగము మీరు కేవలము ఈ సంగం యుగంలోనే నేర్చుకుంటున్నారు। రాజాయి మిల్ గయి స్వర్గ హో గయా ఫిర్ और सब धर्म खत्म हो जाते हैं, రాజ్యం లభించింది స్వర్గం వచ్చేసాక తిరిగి అన్ని ధర్మాలు సమాప్తైపోతాయి। తుమ్ రాజఋషి హో, మీరు రాజఋషులు। రాధే కృష్ణ भी पवित्र है ना, రాధాకృష్ణులు పవిత్రులు కదా। కృష్ణకు మహాత్మా भी कहते हैं, కృష్ణుని మహాత్మాని కూడా అంటారు। మహాత్మా పవిత్ర హోతే హై, మహాత్ములు ఎప్పుడూ పవిత్రంగా ఉంటారు। తుమ్ भी అభి మహాత్మా వ రాజఋషి హో, మీరు కూడా ఇప్పుడు మహాత్ములు లేక రాజఋషులు అని చెప్తున్నారు బాబా। మహాత్మా అర్థాత్ పవిత్ర మహానాత్మ, మహాత్మా అంటే పవిత్ర మహానాత్మ। ఏ బాతే కోయి శాస్త్రం మే నహీ హై, ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు। శాస్త్రతో బాద్ మే బంతే హై, శాస్త్రాలు అయితే తర్వాత తయారవుతాయి। కహానియా మిసల్ బ్యాట్ లిఖతే హై, కథలన్నీ కథల్లా తయారు చేసి కూర్చోబెట్టి రాస్తారు। జో పాస్ట్ హో జాతా హై ఓ బైట్ ఖేల్ బనాతే హై, ఏదైతే గడిచిపోయిందో అది కూర్చుని ఆటగా తయారు చేస్తారు। సచ్చాతో నహీ హై, సత్యమైనవైతే కాదు। అబ్ బాప్ బచ్చోం కో ప్రాక్టికల్ మే పఢాతే హై, ఇప్పుడు బాబా పిల్లల్ని ప్రాక్టికల్లో చదివిస్తున్నారు। ఉన్కి ఫిర్ హిస్టరీ బనాయి హై, తిరిగి వారి యొక్క చరిత్ర తయారైంది। యాదవ్ కౌరవ్ పాండవ్ థే జరూర్ సంగం పర్ హోంగే, యాదవులు కౌరవులు పాండవులు ఉండేవారు, తప్పకుండా సంగం యుగంలోనే ఉంటారు। సంగం యుగ్ కి హిస్టరీ బ్యాట్ బనాయి హై, సంగం యుగం యొక్క చరిత్ర కూర్చుని తయారు చేశారు। త్యోహార్ भी सभी సంగం యుగ్ కే హై, పండగలు కూడా అన్ని సంగం యుగానివే। రాఖీ బంధన్ भी పవిత్రత పర్ హై, రక్షాబంధనం కూడా పవిత్రత గురించి। పీछे फिर उनका यादगार चलता है, వెనకాల తిరిగి ఆ యొక్క స్మృతి చిహ్నం నడుస్తుంది। యహా బాప్ भी सभी को పవిత్ర బనాయే ప్రతిజ్ఞ कराते हैं, ఇక్కడ బాబా అందరినీ పవిత్రంగా తయారు చేసే ప్రతిజ్ఞ చేయిస్తున్నారు। సిక్ లోగ్ కంగన్ పెహన్తే హై, సిక్కులు కూడా కంకణం కట్టుకుంటారు। ఓ भी పవిత్రతాకి నిషానీ హై, అది కూడా పవిత్రతకి గుర్తు। హిందూ లోగ్ జనేవు పెహన్తే హై, ఓ भी పవిత్రతాకి నిషానీ హై, హిందువులు ధన్యం వేసుకుంటారు, అది పవిత్రతకు గుర్తే। పరంతు పవిత్ర రహతే నహీ హై, కానీ పవిత్రంగా ఉండట్లేదు। రాఖీ బంధ్వాతే హై, అర్ధ థోడే హీ సమజ్తే హై, రాఖీ కట్టించుకుంటారు కానీ అర్థం తెలీదు। ఆగే బ్రాహ్మణ్ లోగ్ రాఖీ బాంధతే హై, పూర్వం బ్రాహ్మణులు రాఖీ కట్టేవారు। అభి బెహన్ భాయి కో రాఖీ బాంధతి హై ఓ ఖర్చీ దేతీ హై, ఇప్పుడు సోదరి సోదరుడుకు రాఖీ కడుతుంది, సోదరుడు ఖర్చీ ఇస్తాడు। ఏ సబ్ అభి ఫ్యాషన్ పడా హై, ఇదంతా ఇప్పుడు ఫ్యాషన్గా అయింది। వాస్తవ్ మే యహ్ హై పవిత్రతాకి బాత్, వాస్తవానికి ఇది పవిత్రత యొక్క విషయం అని చెప్తున్నారు బాబా। బాప్ कहते हैं बच्चे काम महाशत्रु है, బాబా అంటున్నారు పిల్లలు కామం మహాశత్రువు। ఓ బ్రాహ్మణ్ లోగ్ కోయి ऐसा नहीं समझाते हैं, అక్కడ బ్రాహ్మణులైతే ఇలా ఎవ్వరూ తెలియచేయలేరు। अभी बेहद का बाप कहते हैं बच्चे प्रतिज्ञा करो हम पवित्र बनेंगे,
ఇప్పుడు అనంతమైన తండ్రి అంటున్నారు, పిల్లలు ప్రతిజ్ఞ చేయండి మేము పవిత్రంగా అవుతాము అని. కభీ వికార్ మే నహీ జాయేంగే, ఎప్పుడు వికారాల్లోకి వెళ్ళము. బులాతే భీ ఇస్లియే హో కి ఆకర్ పతితోంకో పావన్ బనావో, నన్ను మీరు పిలిచిందే అందుకును కదా, వచ్చి పతితుల్ని పావనంగా తయారు చేయండి అని. సత్యుగ్ త్రేతా మే కోయి నహీ బులాతే, సత్య త్రేతా యుగాల్లో ఎవరు పిలవరు. బాబా చెప్తున్నారు, ఓ హై హీ రామరాజ్య, దాని పేరే రామరాజ్యం. యహ హై రావణ రాజ్య, దీని పేరే రావణ రాజ్యం. రామ్ రాజ్యమే 5 వికార్ హోతే నహీ, రామరాజ్యంలో 5 వికారాలు అనేవి ఉండవు. యథా రాజారాణి తథా ప్రజ, యథా రాజారాణి తథా ప్రజ, అందరూ సుఖీలుగా ఉంటారు. అవి తుమ్ బచ్చే జాన్తే హో, హమ్ బాబా సే స్వర్గ కి బాద్షాహీ లే రహే హై. ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు కదా, ఇప్పుడు మేము బాబా నుండి స్వర్గం యొక్క రాజ్యభాగ్యం తీసుకుంటున్నాం. ఇస్ నరక సే జానా జరూర్ హై, ఈ నరకం నుంచి తప్పకుండా వెళ్ళిపోవాలి. బాబా ఆయా హే పావన్ బనాకర్ స్వర్గమే లే జానే, బాబా వచ్చిందే పావనంగా తయారు చేసి స్వర్గంలోకి తీసుకెళ్లేందుకు. ఫిర్ తో హమ్ క్యూ నహీ పావన్ బనే, మరి తిరిగి మనం ఎందుకు పావనంగా అవ్వకూడదు. ఉన్హోంకే హఠయోగ్ తో అనేక ప్రకారకే హై, వారి యొక్క హఠయోగాలైతే అనేక రకాలుగా ఉన్నాయి. జైపూర్ కే మ్యూజియం మే జాకర్ దేఖో కిత్నీ వెరైటీ హై హఠయోగియోం కి. జైపూర్ మ్యూజియం వెళ్ళి చూడండి, అక్కడ హఠయోగిలది ఎన్ని వెరైటీలు ఉంటాయో మ్యూజియంలో. ఉన్సే హోతా కుచ్ భీ నహీ, దానివల్ల ఏమీ ఉండదు, మెట్లు ఎక్కి దిగడమే. బాప్నే సమझाया है, भारत जब पतित बनता है, रावण का राज्य होता है तो धरणी हिलने लगती है. బాబా తెలియచేశారు కదా, భారతదేశం ఎప్పుడైతే పతితంగా అయిపోతుందో, రావణ రాజ్యం ఉంటుందో, అప్పుడు భూమి కదలడం మొదలు పెడుతుంది. సోనే కే మహల్ ఆది సబ్ నీచే చలే జాతే హై, బంగారపు మహల్స్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయి. మహలుం ఆదికు కోయి లూటా థోడే హీ హై, మహల్స్ని అవి ఎవరు దోచుకుంటారు. ఓ తో సిర్ఫ్ మందిరోం కో లూటా హై, వారు కేవలం మందిరాలనే దోచుకున్నారు. కుచ్ జేవర్ సోనా ఆది లే గయే హై, కొంచెం నగలు బంగారం తీసుకెళ్ళిపోయారు. జేవరోం కా సబ్సే జాస్తి షౌక్ తుమ్కో హై, నగలంటే ఎక్కువ అభిరుచి మీకే ఉంటుంది. తుమ్ స్వర్గ మే ఆతే హీ జేవర్ పెహన్తే హో, రాజ్య కడితే హో, మీరు స్వర్గంలోకి రాగానే నగలు పెట్టుకుంటారు, రాజ్యం చేస్తారు. और धर्म वाले आते ही राज्य नहीं करते हैं, ఇతర ధర్మం వాళ్ళు వస్తూనే రాజ్యం చేయరు. తుమ్ బేహద్ కే బాప్ సే స్వర్గ కి బాద్షాహీ కా వర్షా లేతే హో, మీరు అనంతమైన తండ్రి నుంచి స్వర్గ రాజ్య భాగ్యం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు. తో ఏ బాప్ బయట సమझाते हैं, గీతా పడ్కర్ నహీ సునాతే హై, ఇక్కడ బాబా కూర్చుని తెలియచేస్తున్నారు, గీత చదివి వినిపించట్లేదు. गीता में जो कुछ लिखा है वो सब मैंने कहा नहीं है, वो तो मनुष्यों ने मेरे महावाक्यों का बाद में बैठ शास्त्र बनाया है. గీతలో ఏదైతే రాశారో అదంతా నేనేమీ చెప్పలేదంటున్నారు బాబా, అది మనుషులు నా మహావాక్యాలని కూర్చుని తర్వాత శాస్త్రాలుగా తయారు చేశారు. हमने जो तुमको सुनाया वो तुमने ही सुना और फिर जाकर राजाई की, నేను మీకు ఏదైతే వినిపించానో అది మీరు విన్నారు, వెళ్ళి రాజ్యం చేశారు. వహా ఏ జ్ఞాన్ నహీ రహతా, అక్కడైతే ఈ జ్ఞానం ఉండదు. యహా తో బాప్ టీచర్ బైట్ శిక్ష దేతే హై, ఇక్కడ బాబా టీచర్గా కూర్చుని శిక్షణ ఇస్తున్నారు. బాప్ తో హిందీ మే హీ సమझाते హై, బాబా అయితే హిందీలోనే తెలియచేస్తారు. యహా సబ్ హిందీ హిందీ కహతే రహతే హై నా, ఇక్కడ అందరూ హిందీ హిందీ అంటూ ఉంటారు కదా. జో ఉన్హోంకి భాష హై, ఇది వారి యొక్క భాష. వాస్తవ్ మే ప్రాచీన్ భాష హిందీ హై, నాకి సంస్కృత్. వాస్తవానికి ప్రాచీన భాష హిందీయే, సంస్కృతం కాదు. ఏ సంస్కృత్తో శంకరాచార్యకే బాద్ నిక్లీ హై, ఈ సంస్కృతము శంకరాచార్యుల తర్వాత వచ్చింది. జో ఆతే హై ఓ అప్నీ భాష చలాతే హై, ఎవరైతే వస్తారో వారు తమ భాషని నడిపిస్తారు. బాకీ ऐसे नहीं कि బాబా నే గీతా సంస్కృత్ మే సునాయి హై, అంతేకాని బాబా గీతని సంస్కృతంలో వినిపించారని కాదు.
గురు నానక్ కా అప్నా గ్రంథ హై, గురు నానక్ కి కూడా తమ గ్రంథం ఉంది. उसने सिख धर्म स्थापन किया, उनको भी अवतार मानते हैं. ఆయన సిక్కు ధర్మాన్ని స్థాపన చేశారు, ఆయన్ని కూడా అవతారంగా భావిస్తారు. ఉస్మే రాజాయే భీ హోతే హై, అందులో రాజులు కూడా ఉంటారు. సన్యాసియో మే రాజాయి నహీ హై, సన్యాసుల్లో అయితే రాజ్యం లేదు. బాబాని సమझाया है, బుద్ధ క్రైస్ట్ ఆది పహలే గృహస్థి ఆత్మ థీ. బాబా తెలియచేశారు, బుద్ధుడు క్రీస్తు వీళ్ళందరూ ముందు గృహస్థి ఆత్మలే. अब గృహస్థి పతితాత్మతో ధర్మ స్థాపన కర్నా సకే. మరి ఇప్పుడు గృహస్థి పతితాత్మలు ధర్మస్థాపన చేయలేవు. ఉన్మే పవిత్రాత్మ అయి జిస్నే ధర్మ స్థాపన కియా, వారిలో పవిత్రాత్మ వచ్చింది, వారు ధర్మస్థాపన చేశారు. दूसरे धर्म तो किस्म किस्म के बहुत है, आकर अपना छोटा मठ पंथ स्थापन करते हैं. ఇతర ధర్మాలు కూడా రకరకాలవి చాలా ఉన్నాయి, వచ్చి వారు చిన్న ధర్మాలు స్థాపన చేస్తారు. झाड़ में भी दिखाया है ना, వృక్షంలో కూడా చూపించారు కదా. तो हठयोग और राजयोग में बहुत फ़र्क है. మరి హఠయోగానికి రాజయోగానికి చాలా తేడా ఉంది. ये बातें समझने के हैं, जिसको समझ में नहीं आती होगी वो झुटका खाते उबासी देते रहेंगे. ఈ విషయాలు చాలా అర్థం చేసుకోవాలి. మరి ఎవరికైతే అర్థం చేసుకోవడం రాదో వారు కునికిపాట్లు పడుతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు. యహా తో తుమ్కో ఖజానా మిల్తా హే, ఇక్కడ మీకు ఖజానా లభిస్తుంది. బడి భారీ కమాయి హై, ఇది చాలా పెద్ద సంపాదన. तुम रत्नों से झोली भरते हो, మీరు రత్నాలతో झोलेని నింపుకుంటున్నారు. तो ये आंखें खोलकर सुनना होता है, కాబట్టి కళ్ళు తెరిచి వినాల్సి ఉంది. झुटके खाते रहेंगे या बुद्धि बाहर भटकती रहेगी तो वो राजधानी पाना सके. కునికిపాట్లు పడుతూ ఉన్నా, బుద్ధి బయట భ్రమిస్తూ ఉన్నా వాళ్ళు రాజధానిని పొందలేరు. तुम हो राज ऋषि, రాజాయి ప్రాప్త కర్నే వాలే, మీరు రాజఋషులు, రాజ్యాన్ని పొందేవారు. బాప్ రాజధాని స్థాపన కర్తే హై, బాబా రాజధానిని స్థాపన చేస్తున్నారు. శ్రీకృష్ణు నహి కర్తే, శ్రీకృష్ణుడైతే కాదు. కృష్ణతో బాప్కా వర్షా లేతే హై, కృష్ణుడైతే బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాడు. అబ్ తుమ్హారా బాప్ హై నిరాకార్, జిస్సే వర్షా లే రహే హో, ఇప్పుడు మీ తండ్రి నిరాకారుడు, వారి నుంచే మీరు వారసత్వాన్ని, విశ్వం యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. కిత్నా తుమ్ షాహుకార్ బంతే హో, మీరు ఎంత ధనవంతులుగా అవుతున్నారు. యహా ఏక్ హీ బాప్ ఆకర్ రాజయోగ్ సిక్లాతే హై, ఇక్కడ ఒకే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. సోబీ ఘూమో ఫిరో ఖావో పియో సిర్ఫ్ బాప్ కో యాద్ కరో. సో తిరగండి, తాగండి, తినండి, కేవలం ఏం చేయండి, తండ్రిని స్మృతి చేయండి. షాహుకార్ జరూర్ అచ్చి రీతి ఖాయింగే, ధనవంతులు తప్పకుండా మంచి రీతిలో తింటారు. ఓ తో అప్నీ కమాయి కా ఫల్ ఖాతే హై, వారు తమ సంపాదన యొక్క ఫలాన్ని తింటారు. మాల్పువా ఖావో యా రోటీ ఖావో, మాల్పువా తినండి లేక రోటీ తినండి, కానీ బాబాని స్మృతి చేయండి. బల్ కుచ్ భీ ఖావో, భలే ఏమైనా తినండి. पैसा तब किसके लिए है, ధనం ఎందుకోసం. బాబా कोई मना नहीं करते हैं, బాబా అయితే వద్దనేమి చెప్పరు. సిర్ఫ్ బాప్ సే యోగ్ లగానా హై, కేవలం బాబాతో యోగం జోడించండి. ఇస్ రాజాయి స్థాపన కర్నే మే ఖర్చా నహీ హై, ఈ రాజ్యాన్ని స్థాపించటంలో ఏమీ ఖర్చు లేదు. ఉస్ లడాయి ఆది మే కిత్నా ఖర్చా హోతా హై, అక్కడ యుద్ధాలలో రాజ్యాలని స్థాపన చేయటంలో ఎంత ఖర్చు ఉంటుంది, యుద్ధాల్లో కూడా ఎంతో ఖర్చు ఉంటుంది. ఏరోప్లేన్ పర్ కిత్నా ఖర్చా హోతా హై, ఏరోప్లేన్కి కూడా ఎంత ఖర్చు ఉంటుంది. గిర్తే హై తో ఏకదమ్ ఖతం హో జాతే హై, పడిపోతే ఒక్కసారి సమాప్త అయిపోతారు. కిత్నా నుక్సాన్ హో జాతా హై, ఎంత నష్టం జరుగుతుంది. తో బాప్ కహతే హై చల్తే ఫిర్తే బాప్ కో యాద్ కరో, అందుకే బాబా అంటున్నారు నడుస్తూ తిరుగుతూ బాబాని స్మృతి చేయండి. స్వదర్శన్ చక్ర ఫిరాతే రహో, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. హమ్నే 84 జన్మ పూరే కియే హై, ఇప్పుడు మేము 84 జన్మలు పూర్తి చేసేసాము.
अब चले वतन की ओर, ఇప్పుడు ఇంకా వతనాన్ వైపుకి వెళ్ళిపోవాలి. घर में जाकर फिर आए राज करेंगे, ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చి రాజ్యం చేస్తాం. तुम एक्टर्स हो ना, మీరు యాక్టర్స్ కదా. वो बाइस्कोप तो 2-2.5 घंटा चलते हैं, ఆ సినిమా అయితే 2-2.5 గంటలు నడుస్తుంది. ये बेहद का नाटक 5000 वर्ष चलता है, इनको मनुष्य ही जान सकते. ఆ నాటకం 5000 సంవత్సరాలు, ఈ బేహద్ నాటకం 5000 సంవత్సరాలు నడుస్తుంది. దీని గురించి మనుషులకే తెలుసు. ఏ దునియా హే కాంటోం కా జంగల్, ఈ ప్రపంచమే ముళ్ళ అడవి. బడేతే బడా కాంటా హే వికార్ కా, అన్నిటికన్నా పెద్ద ముళ్ళు వికారాలు. జో ఆది మధ్యాంత దుఃఖ దేతే హే, ఇది ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. దూసరే నంబర్ కా కాంటా హే క్రోధ్, 2వ నెంబర్ ముళ్ళు క్రోధము. ఉన్కి నిషానీ హే ఏ మహాభారత్ లడాయి దేఖో, దానికి గుర్తే ఈ మహాభారత యుద్ధం చూడండి. కోయి బాత్ మే గుస్సా ఆయా తో ఝట్ బాంబ్స్ షురూ కర్ దేంగే, ఏ విషయంలో అయినా కోపం వస్తే వెంటనే బాంబులు వేసేయడం మొదలు పెడతారు. అభి తో ऐसे ऐसे బాంబ్స్ బనాయే హే జో బాత్ మత్ పూఛో, ఇప్పుడు ఎటువంటి బాంబులు తయారు చేశారంటే ఇంకా విషయం అడగద్దంటున్నారు బాబా. సత్యుగ్ మే కోయి లడాయి ఆది హోతీ నహి, సత్యుగంలో ఎటువంటి యుద్ధాలు గొడవలు ఉండవు. సంగం పర్ హీ ఏ మహాభారత్ లడాయి దిఖాయి హై, సంగం యుగంలోనే ఈ మహాభారత యుద్ధం చూపించారు. దూసరే కోయి శాస్త్ర మే లడాయి కి బాత్ హీ నహి, ఇతర శాస్త్రాల్లో యుద్ధం యొక్క విషయమే లేదు. వహాతో సారే విశ్వకే తుమ్ మాలిక్ రహతే హో, అక్కడైతే మీరు మొత్తం విశ్వానికే యజమానిగా ఉంటారు. లడాయికి బాత్ హోనా సకే, యుద్ధం యొక్క విషయమే ఉండదు. శాస్త్రోం మే అసురోం దేవతాంకి లడాయి దిఖాయి హై, శాస్త్రాల్లో అయితే అసురులకు దేవతలకు యుద్ధం చూపించారు. పరంతు దేవతాయే అహింసక హై, కానీ దేవతలు అహింసకులు. तुम योग बल से विश्व के मालिक बनते हो, మీరు యోగ బలంతో విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. यह है సైలెన్స్ బల్, इसमें कुछ तुमको बोलना नहीं है, ఇక్కడ ఉన్నది సైలెన్స్ బలము, ఇందులో మీరు ఏమీ మాట్లాడకూడదు. యాద్ కే బల్ సే तुम బాబా సే విశ్వకి బాద్షాహీ లేతే హో, స్మృతి యొక్క బలంతో మీరు బాబా నుండి విశ్వ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఫర్క్ దేఖో కిత్నా హే, తేడా ఎంత ఉందో చూడండి. సైన్స్ బల్ సే వినాశ్ హోతా హే, సైన్స్ బలంతోనే వినాశనం అవుతుంది. ఆ సైన్సే తిరిగి సత్యుగంలో సుఖం ఇస్తుంది. సైన్సే ఇన్వెన్షన్ కడితే హే, సైన్స్ ద్వారానే కొత్త ఇన్వెన్షన్స్ కనిపెడుతున్నారు. అదంతా సుఖం కోసమే. ఇక్కడ కూడా వచ్చి జ్ఞానం తీసుకుంటారు. ప్రదర్శనీ మే సబ్ ఆతే హే, ప్రదర్శనీల్లో అందరూ వస్తారు. ముందుకు వెళ్ళేసరికి అందరూ వస్తారు. తుమ్హారే ఈ సైలెన్స్ బల్ కా ఆవాజ్ నిక్లేగా, మీ యొక్క ఈ సైలెన్స్ బలం యొక్క ధ్వని వెలువడుతుంది. తుమ్ ప్రశ్న పూछते हो గీతా కా భగవాన్ కౌన్, మీరు ప్రశ్న అడుగుతారు మిమ్మల్ని గీతా భగవంతుడు ఎవరు అని. ऐसे ప్రశ్న कोई पूछ ना सके, ఇటువంటి ప్రశ్న ఎవరు అడగలేరు. జहाँ ఏ ప్రశ్న లిఖతే हैं तो उनके साथ चित्र भी दो, ఎక్కడైతే ఈ ప్రశ్న రాస్తారో అక్కడ చిత్రం కూడా ఇవ్వండి. గీతా కా భగవాన్ పరంపిత పరమాత్మ యా శ్రీకృష్ణ, గీతా భగవంతుడు పరంపిత పరమాత్మ లేక శ్రీకృష్ణుడా. జో పూరే 84 జన్మ లేతే హే, పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. పతిత్ సే పావన్ బనానే వాలా తో బాప్ హీ హై, పతితం నుంచి పావనంగా తయారు చేసేవాడైతే తండ్రే కదా. ఉన్కో కృష్ణకి ఆత్మ 84 జన్మలే సామ్రీ బనీ హై, కృష్ణుడి ఆత్మ కూడా 84 జన్మలు తీసుకుని నల్లగా అయిపోయింది. బాబా అంటున్నారు, ఇప్పుడు మీకు మీ జన్మల గురించి తెలియదు. యాక్టర్స్ కో పతా తో హోనా చాహియేనా కి హమ్ 84 జన్మ कैसे లేతే హై, యాక్టర్స్కి తెలియాలి కదా మేము 84 జన్మలు ఎలా తీసుకుంటాము. సన్యాసియోం కా ధర్మ హీ అలగ్ హై, సన్యాసుల ధర్మమే వేరు. भारतवासियों को अपने धर्म का पता न होने के कारण और धर्मों में जाते रहते हैं, భారతవాసీలకు తమ ధర్మం గురించి తెలియని కారణంగా ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారు.
किसी गुरु की आशीर्वाद से किसको धन मिल गया तो उनके पीछे चटक पड़ेंगे। ఎవరైనా గురువు యొక్క ఆశీర్వాదంతో ధనం లభిస్తే ఆ గురువుని పట్టుకుంటారు। ఫిర్ దివాలా నికాలా తో కహెంగే ఖుదా కి భావి, తిరిగి దివాలా తీసేస్తే భగవంతుడి యొక్క నిర్ణయం అంటారు। బచ్చా మిలా బహుత్ ఖుషి హోగి, పిల్లవాడు జన్మిస్తే చాలా సంతోషపడతారు। 10-12 రోజుల తర్వాత చనిపోతే ఈశ్వరుడే ఇలా చేశాడు అంటారు। ఇన్కో జిందా కర్నా హమారే హాత్ మే నహీ హై, బాబా అంటున్నారు చనిపోయిన వాళ్ళని బతికించడం నా చేతుల్లో లేదు। బాబాకే బహుత్ ऐसे మిసాల్ దేకే హుయే హై, బాబా ఇలా చాలా ఉదాహరణలు చూశారు। ऐसे ऐसे बहुत होते हैं, ఇలా ఇలా చాలామంది ఉంటారు। यहाँ तो बाप बैठा है, ఇక్కడైతే బాబా కూర్చున్నారు। బాప్ బచ్చోं को समझाते हैं, బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు। మీఠే మీఠే బచ్చో పావన్ బనో, మధురాతి మధురమైన పిల్లలు పావనంగా అవ్వండి। యాద్ హై जब महाभारत लड़ाई लगी थी तो द्रौपदी ने पुकारा था, बाबा हमको ये दुशासन नंगन करते हैं, हमको इनसे बचाओ। జ్ఞాపకం ఉంది కదా, ఎప్పుడైతే మహాభారత యుద్ధం జరిగిందో అప్పుడు ద్రౌపది పిలిచింది, బాబా ఈ దుశ్శాసనుడి నుంచి మమ్మల్ని రక్షించండి అని। ఇది 5000 సంవత్సరాల యొక్క విషయము। ఈ అబలలపైన అత్యాచారం ఈ విషయం గురించే అవుతుంది। कई तो स्त्रियां भी ऐसे होती हैं जो विष बिगर रह नहीं सकती, కొంతమంది స్త్రీలు కూడా ఇలా ఉంటారు, విషం లేకుండా ఉండలేరు। వారికి చాలా పేర్లు ఉన్నాయి, శూర్పణఖ, పూతన। जो विष के लिए तंग करते हैं, ఎవరైతే విషం కోసం ఏడిపిస్తారో వాళ్ళకే శూర్పణఖ, పూతన, కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు, ఇవన్నీ వినాశనాన్ని, వీళ్ళందరూ వినాశనాన్ని పొందేవారు। ఈ సమయ ఆశ్రీ రావణ్ రాజ్య హై, ఈ సమయంలో అశ్రీ రావణ రాజ్యం అని చెప్తున్నారు బాబా। ఇప్పుడు తిరిగి ఈశ్వరీయ రాజ్యం వస్తుంది। ఈ సారే చక్రకోతో తుమ్ జాన్ గయే హో, ఇప్పుడు మొత్తం చక్రాన్ని మీరు తెలుసుకున్నారు। ఏ విధంగా 84 జన్మలు తీసుకుంటారు। ఏ బూల్తా తబ్ హై జబ్ వికార్ మే జాతే హై, ఎప్పుడైతే వికారాల్లోకి వెళ్తారో అప్పుడు ఈ విషయాలు మర్చిపోతారు। వికార్ మే జానే వాలే కా ముహ్ హీ పీలా హో జాతా హై, వికారాల్లోకి వెళ్ళేవారి ముఖం కూడా నల్లగా అయిపోతుంది। ఖుద్ హీ సమజ్తే హై ఏ హమ్నే క్యా కర్ దియా, వారికి స్వయం కూడా తెలుసు మేము ఏం చేశాము। బాప్ कहते हैं बच्चे इस विषय गटर में मत जाओ, బాబా అంటున్నారు పిల్లలు ఈ విషయ సాగరంలోకి వెళ్ళొద్దు। यह तुमको ఆది మధ్యాంత దుఃఖ దేనే వాలా హై, ఇది మీకు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇచ్చేది అని చెప్తున్నారు బాబా। ఇస్మే నా పడో, ఇందులో పడకండి, ఒట్టు వేయండి మేము వికారాల్లోకి వెళ్ళము అని। భగవాన్ వాచ హై కామ్ మహాశత్రు హై, భగవాన్ వాచ కామం మహాశత్రువు। జ్ఞాన్ సాగర్ పతీత్ పావన్ గీతా జ్ఞాన్ దాత శివ భగవాన్ వాచ, అందరికీ చెప్పండి జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, గీతా జ్ఞానదాత శివ భగవాన్ వాచ। తిరిగి కృష్ణుడి పేరు ఎగిరిపోతుంది। హమ్కో గీతా కా భగవాన్ బైట్ ఏ బతలాతే హై, మాకు గీతా భగవంతుడు కూర్చుని ఇది తెలియచేస్తున్నారు। రుద్ర బాబానే హీ కహెంగే, అసలైంది శివ్ బాబా, రుద్ర జ్ఞాన యజ్ఞం కదా, రుద్ర బాబా అని అనరు, శివ్ బాబా అని అంటారు। బాంబే మే బబుల్నాథ్ కా భీ మందిర్ హై, బాంబేలో కూడా బబుల్నాథ్ మందిరం ఉంది। అబ్ బబుల్ కహా జాతా హై కాంటోం కో, ముళ్ళనే బబుల్ అని అంటారు। బాబురీనాథ్ నామ్ క్యూ రఖా హై, బబుల్నాథ్ అనే పేరు ఎందుకు పెట్టారు కొంచెం కూడా తెలీదు। చిత్రతో శివ్ కా హీ హై, చిత్రమైతే శివుడిదే కానీ అనేక పేర్లు పెట్టారు। शिव बाबा ही आकर कांटों के जंगल को फूलों का बगीचा बनाते हैं, शिव बाबा ये వచ్చి ముళ్ళ అడవిని పుష్పాల తోటగా తయారు చేస్తారు। वही तुम्हारा बाबा है, ఆయనే మీ యొక్క తండ్రి। उनका नाम शिव है, ఆయన పేరే శివ। शिव परमात्माय नमः, శివ పరమాత్మాయ నమః అంటారు కదా, బ్రాహ్మణ దేవి దేవతాయ నమః అంటారు। ఈ అక్షరం ఎంత క్లియర్గా ఉంది। अब वो परम पिता परमात्मा बैठ इस रथ द्वारा समझा रहे हैं, आ परम पिता परमात्मा కూర్చుని ఈ రథం ద్వారా తెలియచేస్తున్నారు। हुबह जैसे लौकिक बाप समझाते हैं बच्चे हमारे कुल को कलंक नहीं लगाना, ఎలా అయితే లౌకిక తండ్రి అంటారు కదా పిల్లలు
మా కులానికి కళంకం తేవద్దు, ఎలాంటి చెడ్డ పని తేవద్దు, చేయొద్దు. ఇక్కడ కూడా బాబా అంటున్నారు, పిల్లలు ఎప్పుడు వికారాల్లోకి వెళ్ళొద్దు. పవిత్రంగా అవ్వకుండా స్వర్గంలో ఉన్నత పదవిని పొందలేరు. బహుత్ జబర్దస్త్ కమాయి తుమ్ కర్ రహే హో. చాలా గట్టి సంపాదన మీరు చేసుకుంటున్నారు, మిగిలిన వారు పోగొట్టుకుంటున్నారు. బల్ కోయికే పాస్ పదం హే. భలే ఎవరి దగ్గరైనా కోట్లు ఉండొచ్చు, పెద్ద పెద్ద మహల్స్ తయారు చేసుకోవచ్చు, లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. తుమ్ సమజ్తే హో ఓ సబ్ వేస్ట్ ఆఫ్ టైం హై. మీరు అర్థం చేసుకున్నారు కదా, ఇదంతా సమయం వ్యర్థానికి. ఏ కుచ్ కామ్ మే నహీ ఆయేగా. ఇది ఏది పనికిరాదు. సబ్ ఖతం హో జాయేగా. అంతా సమాప్త అయిపోతుంది. ఓ తో సమజ్తే హే 10-12 వర్ష చలేంగే. వారు అనుకుంటారు ఇంకా 10-12 సంవత్సరాలు నడుస్తుంది అనుకుంటారు. తుమ్ బచ్చే జాన్తే హో మౌత్ సామ్నే ఖడా హే సిర్ పర్. పిల్లలేని మీకు తెలుసు కదా, ఇప్పుడు తలపైన మృత్యువు నిలబడి ఉంది. థోడే సమయ్ కే అందర్ ఏ ఎర్త్క్విక్ ఆది హో సబ్ డావాడోల్ హో జాయేగా. కొంచెం సమయంలోనే ఈ భూకంపాలు అవి వచ్చి అంతా డావాడోల్ అయిపోతుంది, అంతా తలకిందులైపోతుంది. ఎర్త్క్విక్ ఆది మే అన్గణిత్ మర్ జాతే హై. భూకంపాల్లో లెక్కలేనంతమంది చనిపోతారు. అబ్ తో వినాశ్ హోనా హీ హై. ఇప్పుడు వినాశనం జరగాల్సిందే. వినాశ్ కా సాక్షాత్కార్ और स्थापना का साक्षात्कार किया है. వినాశనం యొక్క సాక్షాత్కారం, స్థాపన యొక్క సాక్షాత్కారం చేసుకున్నారు. సో అదంతా మళ్ళీ ఈ కళ్ళతో చూస్తారు. భక్తి మార్గమే కిత్నా కుచ్ కర్తే పరంతు కోయి వైకుంఠమే జానా సకి. భక్తి మార్గంలో ఎంత చేసినా వైకుంఠంలోకి ఎవరూ వెళ్ళలేరు. జ్ఞాన్ బిగర్ సద్గతి హోనా సకే. జ్ఞానం లేకుండా సద్గతి జరగదు. ఎస్సా భక్తి మార్గకే ఖిలోనే హై. ఇదంతా భక్తి మార్గం యొక్క ఆటలు. అచ్చా मीठे मीठे सिखिलत है बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, కుల కలంకిత్ కర్నే వాలా కోయి ఖరాబ్ కామ్ నహీ కర్నా హే. కుల కళంకితం చేసే చెడ్డ పనులు ఎప్పుడూ చేయకూడదు. పవిత్రంగా అయ్యే ప్రతిజ్ఞ మీతో మీరు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు మీ సమయం మీ ధనం వ్యర్థం చేయకూడదు. పుష్పాల తోటలోకి వెళ్లేందుకు ముళ్ళని తొలగించుకోవాలి. వరదానము, पहले आपके पाठ द्वारा ताजदारी बनने वाले चतुर सुजान भव. ముందు మీరు అనే పాఠం ద్వారా కిరీటదారిగా అయ్యే తెలివైన వారిగా అవ్వండి. జైసే బాప్దాదా అప్నే కో ఒబీడియంట్ సర్వెంట్ कहते हैं. ఎలాగైతే బాప్దాదా స్వయాన్ని నిష్కామ సేవాధారి అని అంటారు, సేవాధారి అనటం ద్వారా కిరీటదారిగా స్వతహాగా అవుతారు. అలా పిల్లలైన మీరు కూడా స్వయం నమ్రచితులై ఇతరులకు శ్రేష్టతాన్ని సీట్ ఇవ్వండి. ఆ సీట్పై కూర్చోబెట్టినట్లయితే వారు దిగి స్వతహాగానే మిమ్మల్ని కూర్చోబెడతారు. అగర్ ఆప్ बैठने की कोशिश करेंगे तो वो बैठने नहीं देगा, इसीलिए बिठाना ही बैठना है. ఒకవేళ మీరు కూర్చునే ప్రయత్నిస్తే వాళ్ళు కూర్చోనివ్వరు, అందువల్ల కూర్చోబెట్టడమే కూర్చోవటం. तो पहले आपका पाठ पक्का करो, फिर संस्कार भी सहज ही मिल जाएंगे. కాబట్టి ముందు మీరు అనే పాఠాన్ని పక్కా చేయండి, తిరిగి సహజంగానే సంస్కారాలు కలుస్తాయి. తాజ్దారీ भी बन जाएंगे. కిరీటదారిగా కూడా అవుతారు. यही चतुर सुजान बनने का तरीका है. ఇదే తెలివైన వారిగా అయ్యే పద్ధతి. इसमें मेहनत भी नहीं, प्राप्ति भी ज़्यादा है. ఇందులో శ్రమ లేదు, ప్రాప్తి కూడా ఎక్కువే ఉంటుంది. స్లోగన్, अंतर्मुखी एकांतवासी बनने वाली श्रेष्ठ आत्मा ही अव्यक्त स्थिति का अनुभव करती है. अंतर्मुखी एकांतवासीగా అయ్యే శ్రేష్ఠ ఆత్మే అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేసుకుంటుంది. అంతర్ముఖి ఏకాంతవాసిగా అయ్యే శ్రేష్ఠ ఆత్మే అవ్యక్త స్థితిని అనుభవం చేసుకుంటుంది. అచ్చా, ఓం శాంతి.